చందుర్తి మండలం మల్యాల గ్రామ శివార్లో ఉన్న శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం దగ్గర శివుని విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా శివుని విగ్రహం 7 గంగాల జలాలను అంగరంగ వైభవంగా డీజే పాటలతో ఎదుర్కొన్నారు. శివ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన పండితుల చేత అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కలశాల ద్వారా 7 గంగల నీళ్లు తీసుకొచ్చి శివుడి విగ్రహం ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించామని, విగ్రహం గంగా జలాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు శుభ అశుభ కార్యక్రమాలకు సుదూర ప్రాంతాలకు వెళ్లి స్నానాలు చేయకుండా గ్రామంలోని గంగా స్నానాల కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకోసం గ్రామ ప్రజలు, భక్తులు, మహిళలు, ప్రజా ప్రతినిధులు సహకరించి కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, మర్రి ఘోరయ్య, మర్రి హనుమన్లు, గుర్రం గంగాధర్, బుర్రి శంకర్, బుర్రి రెడ్డి, పంట చెరుపుల వెంకటి, చింతం జనార్దన్, చింతం గంగాధర్, పోతరాజు శేఖర్, అల్లం మల్లేశం, పత్తిపాక దేవయ్య, చింతం రాజేశం గ్రామస్తులు పాల్గొన్నారు. నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, మల్యాల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇలాంటి కార్యక్రమం చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరు కూడా ఎందుకు మీరు చేస్తుండ్రు అనకుండా మేము సైతం మీ వెంబడి ఉంటాము అని చెప్పి ధారాళంగా విరాళాలు ఇచ్చి మీరు ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం చేయాలని చెప్పి అందరి సహకారంతో బ్రహ్మాండంగా, అంటే ఇప్పుడు శంకరన్న చెప్పినట్టు ఈ చుట్టుమెట్టు గ్రామాల్లో ఎక్కడ లేని విధంగా దాన్ని ప్రిస్టేజ్ తీసుకొని మరి మల్యాల గ్రామ ప్రజల సహాయ సహకారాలతోని బ్రహ్మాండంగా ట్యాంకు అలాగే శివుని విగ్రహం కూడా నిర్మాణం చేసుకోవడం రేపు జరుగుతుంది. కాబట్టి ఇక ముందు కూడా మనం ఎలాంటి కార్యక్రమాలు తలపెట్టినా మా గ్రామంలో మాత్రం ధైర్యంగా మేమున్నాము అని వాళ్ళు చెప్తారు. కాబట్టి పనిచేసేవాళ్ళు ఎప్పుడు వెనక్కి రాకుండా బృహత్తరమైన కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ముందుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు శంకరన్న చెప్పిండు, అంటే ఒకటి మన గ్రామంలో ఉన్న, మన గ్రామంలో కాకుండా చుట్టుమెట్టు గ్రామాలలో కూడా ఒక మూఢనమ్మకం ఉంది. ఎవరైనా చనిపోతే మనం ఇక్కడ కాకుండా ధర్మపురి, అలాగే కొండాపూరు, తర్వాత రుద్రంగి, గోసానిపేట ఇంకా తదితర గ్రామాలకు పోతుండ్రు. పోయినప్పుడు మనకి ఎంతో ఖర్చు అవుతుంది. కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద కమ్యూనిటీలు ఉంటాయి. ఒక వంశం అంటే దాదాపు 20 నుంచి 50 ఇండ్ల వరకు ఉన్నది. కాబట్టి మనము ఎవరో ఒక వ్యక్తి మరణించినా ఇంతమంది పోయి అక్కడ ఇంత ఖర్చు పెట్టుకుంటున్నాం. కాబట్టి అదే ఖర్చు మేము ఇస్తాం, మేమున్నాం, మీకు ధైర్యంగా మీరు తలపెట్టి దాన్ని నిర్ణయం చేసుకొని అది పనిచేయండి అని చెప్పి మరి ఆశామాషే కాదు, దాదాపు 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మహోన్నతంగా ఎవరు చూసినా విచిత్రంగా కనబడేటట్టు అలాంటి నిర్మాణం జరుగుతుంది. ఒకరొకరు 10,000, 5,000, 2,000, 3,000 అడిగిన వాళ్ళ శక్తి కొద్ది 500 రూపాయలు, 1000 రూపాయలు నుంచి ఇచ్చి మీరు ఈ మంచి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ సహకారం చేయడం వల్ల ఇంత ఘన విజయంగా నిజంగా నేను అనుకుంటున్నా. నా అభిప్రాయమే చెప్తున్నా, వీళ్ళందరి అభిప్రాయాలు పక్కకు పెట్టి, ఎందుకంటే మనం ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు మల్యాల గ్రామంలో ఒక గంగా నీళ్ల ట్యాంక్ ని నిర్మించుకున్నాం. మరి అదే విధంగా ఆ యొక్క శివుడనగా శంకరుడు, ఆ యొక్క శంకరుని విగ్రహం కూడా అక్కడ ఉండాలని మా అందరి దృక్పథన
అదేవిధంగా శంకరుని విగ్రహం కూడా ఆ పక్క పొంటి ప్రతిష్ఠ చేసుకొని ఆ యొక్క విగ్రహం కూడా పెట్టుకున్నాము. మరియు ఈ యొక్క గంగా స్నానం అంటే మరి మనం ఇన్ని రోజులు ధర్మపురి, మన కొండాపూరు, రుద్రంగి, పోసన్పేట ఇన్ని అవస్థ పడుకుంటూ నైట్ అయినా ఇట్లయినా అట్లయినా మేము పోయి కష్టపడి చేసొచ్చినాం. మరి ఇంత శ్రమధర్మం మనం ఎందుకు అలా కొంత వేసుకుని మన మల్యాల గ్రామంలో ఇలాంటి ట్యాంక్ నిర్మించుకుంటే ఎంతో ఘన విజయం అవుతామని మా అందరి ఆలోచన ఉండి మా గ్రామ ప్రజలు, మా గ్రామ సంఘాలు, మా యొక్క ప్రజా పరిపాలకులు వీళ్ళందరి ఆశీర్వాదంతో ఇవాళ మల్యాల గ్రామంలో కలిసి ఒక 4 నుంచి 5 లక్షల ఖర్చుతో కూడుకున్నటువంటి ట్యాంక్ని నిర్మించుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అందరికీ మనందరూ సేవ అందించాలని